అవునరా విష్ణు, లక్ష్మి వచ్చి ఉండదు అనుకుంటా కదా. వచ్చుండదురా. ఈ తూరైనా నీ ప్రేమ వ్యవహారం లక్ష్మి చెప్పేది ఉందా లేదా? ఈ తూరు చెప్పేద్దాం అనుకున్నారా, కానీ పొద్దున్నే వచ్చినప్పుడు నన్ను సొక్కా లేకుండా చూసేసిందిరా. చొక్కా లేకుండా చూసిందా? వడ్డీ అమ్మ, ఇన్నాళ్ళుగా మీనాచిని నేను ప్రేమిస్తున్నాను, ఏనాడు నేను చొక్కా లేకుండా కనబడలేదురా. దేనికైనా అదృష్టం ఉండాలా. రాయ్ మీనాక్షి మొగుడా, నువ్వు కావాలి తిను. నాతో సోసాలేరా నీకు? నువ్వు ఒక్కడవేరా నన్ను మీనాచి మొగుడా అని ప్రేమగా పిలుస్తావు. సరే నువ్వు తిను. విష్ణు తర్వాత ఏమైందిరా? ఏటైతుందిరా, అది భయంతో అరిచింది, నేను సిగ్గుతో వెళ్ళిపోయా. పారిపోయావా? రాయ్ కోప్పడు మాకురా, గవ్వలే కదా తింటాలే. అయితే ఈ తూరు కూడా లక్ష్మి చెప్పేది లేదా? చెప్పాలందిరా, కానీ ఎలా మొదలు పెట్టాలో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా. నువ్వు లక్ష్మిని అంత ప్రేమిస్తున్నావు, ఓ ప్రేమలా క్రాక్స్ చెప్పారా? రే మీనాక్షి మొగుడా, నీళ్ళు పోయని చెప్పారు. రే విష్ణు, ఇటు చెప్పింది చేశారా? నాకు కవితలు రాయడం రాదు కదరా, ఇప్పటికిప్పుడు కవిత ఎవరు రాస్తారు? అది నిజం. అర్జున, ఈ కృష్ణుడు నీ వెంట ఉండగా నీ ప్రేమ కష్టమేలా? ఏంద్రా సాయి, కవిత నీకు వచ్చా? నాకు వచ్చా. మొన్న మీనాక్షి మీద ఒక కవిత వదిలే, ఇప్పుడు నీ కోసం చెప్తా విను. మీనాక్షి, ఏందే ఓ మీనాక్షి, నిప్పురవ్వలాంటి నీ కళ్ళు, దొంగాట్ల తాగున్న నీ పెదాలు, పాయాసంలో పాలుగారి నీ సోయగాలు, మర్రివూడల్లాంటి నీ కురులు, గవ్వల్లా కరకరలాడే నీ మాటలు, ఈ అన్నిటినీ చూస్తా ఉంటే శవం ముందాడే డప్పులా నా గుండె డపడపా డపడపా అని కొట్టుకుంటుంది. ఎట్టా ఉందిరా కవిత? రే సాయి, ఇవన్నీ విని ఆ పిల్ల ఎట్ట బతుకుందిరా? నీ ఇంకో తూరి ఇలాంటి కథలు చెప్పావు ఇంకో పేకమే కాలు తొక్కేతాను కాదవా. అరే విష్ణు, వీడితో పెట్టుకుంటే అవదు కానీ మనం ఏదోటి ఆలోచిద్దాంరా. అలాగే చేద్దాంరా.